కింది వాటిలో ఏ తత్వవాదం గతిశీల ప్రగతిశీల బోధనా పద్ధతులను ఉద్ఘాటించింది? సాధారణంగా బోధనా పద్ధతులు రెండు రకాలు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, వీటిని మనం టీచర్ సెంటర్డ్ మెథడ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ టీచర్ చుట్టూ బోధనా పద్ధతి ఉంటుంది. రెండవది శిశు కేంద్రీకృత పద్ధతులు. ఈ శిశు కేంద్రీకృత పద్ధతులను ఇంగ్లీష్లో చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్ అంటాం. చైల్డ్ చుట్టూ బోధనా పద్ధతి ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఒక సింపుల్ డిఫరెన్స్ ఉంది చూడండి, టీచర్ సెంటర్డ్ అండ్ చైల్డ్ సెంటర్డ్. ఇఫ్ టీచర్ ఈజ్ యాక్టివ్ ఇన్ టీచింగ్, ఇట్ ఈస్ టీచర్ సెంటర్డ్. ఇఫ్ చిల్డ్రన్ ఆర్ యాక్టివ్ ఇన్ లెర్నింగ్, దోస్ మెథడ్స్ ఆర్ చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్. వెరీ సింపుల్. బోధనలో ఉపాధ్యాయుడు చురుకుగా ఉంటే అది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులు అభ్యాసకులు చురుకుగా ఉంటే అవి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. మీకు తెలుసు, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో మొదటి పద్ధతి ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్. రెండవ పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. అదేవిధంగా చారిత్రక పద్ధతి, హిస్టారికల్ మెథడ్. అయితే ఈ శిశు కేంద్రీకృత పద్ధతులు మరి వివిధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు విద్యావేత్తల ప్రయోగాల ఆధారంగా వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది ప్రాజెక్ట్ మెథడ్, తర్వాత నెక్స్ట్ హ్యూరిస్టిక్ మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్, డిస్కషన్ మెథడ్. ఇవన్నీ కూడా శిశు కేంద్రీకృత పద్ధతులు. వీటిలో చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. ఈ ప్రాజెక్టు పద్ధతిని ప్రభావితం చేసిన వాదం వ్యవహారిక సత్తావాదం. ప్రాజెక్టు పద్ధతిలో పాఠ్యాంశాలు తరగతి గదిలో బోధించరు, నిజ జీవిత సన్నివేశాలను బోధిస్తారు. ఈ ప్రాజెక్టు పద్ధతికి ఆధారం వ్యవహారిక సత్తావాదం. ఈ వ్యవహారిక సత్తావాదాన్ని రూపొందించినది జాన్ డూయి. అమెరికా విద్యా వ్యవస్థను ఎంతగానో ప్రభావితం చేసింది జాన్ డూయి యొక్క తత్వం, ప్రాగ్మాటిజం, వ్యవహారిక సత్తావాదం. జాన్ డూయి రాసిన ఒక గ్రంథం మై పెడగాగిక్ క్రీడ్. చూడండి, ఇక్కడ క్రీడ్ అంటే ఫెయిత్, పెడగాజీ అంటే బోధన. బోధనకు సంబంధించిన ఆయన ఫెయిత్ ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్. లెర్నింగ్ బై లిజనింగ్ కాదు, లెర్నింగ్ బై డూయింగ్, పని చేస్తూ నేర్చుకోవడం. లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై లివింగ్ అనే రెండు బోధనా సూత్రాల ఆధారంగా వచ్చింది ప్రాజెక్టు పద్ధతి. ఇది ఒక గతిశీల ప్రగతిశీల బోధనా పద్ధతి. ఈ పద్ధతులను ఉద్ఘాటించినది వ్యవహారిక సత్తావాదం. దాని రూపకర్త జాన్ డూయి.